యుద్ధంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయా? ఇరాన్కు మద్దతుగా చైనా రంగంలోకి దిగుతోందా అంటే ఇప్పుడు అవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోపే తెహ్రాన్లో మూడవ చైనా విమానం అంటే 3 విమానాలు ల్యాండ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు సీక్రెట్గా ఇరాన్కు చైనా సపోర్ట్ చేసినట్టుగా వదంతులు వచ్చాయి. ఇప్పుడు బహిరంగంగానే ఇక మద్దతు తెలుపుతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపై న్యూట్రల్గా ఉండే అవకాశం లేదని, ఇరాన్కి తమ మద్దతు అంటూ చైనా చెప్పే అవకాశాలను కూడా ఇప్పుడు దానికి సంబంధించి వార్తలు వస్తున్నాయి. అటు చైనాకి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ట్రంప్. అలాగే ఇరాన్కు ఆయుధాలు ఇస్తే తీవ్ర సమస్యలు తప్పు అంటూ చైనాను ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్కు సపోర్ట్గా రష్యా, చైనా ఉండే అవకాశం ఉంది. అటు అమెరికా మాట వినని నాటో దేశాల నేపథ్యంలో ప్రస్తుతం భవిష్యత్తులో యుద్ధం ఎలా ఉండబోతుందనేది కూడా ఇదంతా ఊహాజనితంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఓవైపు ఇరాన్కు తాము ఆయుధాలు సరఫరా చేస్తున్నామన్న అమెరికా వాదనను చైనా ఖండిస్తోంది. చైనా ఈ మేరకు స్పందించింది. ఇక ఒక భారీ చైనా సరుకు రవాణా విమానం టెహ్రాన్లో దిగినట్టుగా వార్తలు అందుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ జరిగి 24 గంటల్లోపే మూడవ చైనా సరుకు రవాణా విమానం ఇప్పుడు ఇరాన్లో దిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విమానం ఇరాన్లో దిగిన తర్వాత ఈ విమానంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయి, అసలు ఆయుధాలనే తీసుకెళ్ళిందా, లేదంటే ఆ సరుకు రవాణా విమానం నేరుగా టెహ్రాన్కు ఎందుకు వెళ్ళినట్టు, ఏదైనా మానవతా సహాయం కోసం అది టెహ్రాన్లో దిగిందా, లేదా ఇతరత్ర ఆయుధాలు ఏమైనా సరఫరా చేస్తుందా అనే కోణంలో ప్రస్తుతం వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసిందనే వార్తలను చైనా నిరాధారమైన ఆరోపణలుగా చెప్తోంది. ఇక అమెరికన్ మీడియా సంస్థలు నివేదించిన నేపథ్యంలో ట్రంప్ ఆదివారం చైనాపై 50% భారీ కొత్త సుంకాన్ని విధిస్తామంటూ ఓవైపు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసింది లేదా సరఫరా చేయాలని ఉద్దేశించింది వచ్చిన వార్తలను అమెరికా నిఘా వర్గాలను ఉటంకిస్తూ పలు వార్తా సంస్థలు బయటపెట్టిన తర్వాత చైనా వాటిని నిరాధారమైన నిందలంటూ కొట్టిపారేసింది. టెహ్రాన్కు సైనిక సహాయం అందిస్తే బీజింగ్పై 50% భారీ కొత్త సుంకాన్ని విధిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంచనాల గురించి తెలిసిన కొంతమంది వ్యక్తులను ఉద్దేశిస్తూ రాబోయే కొద్ది వారాల్లో చైనా ఇరాన్కు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను అందించేందుకు సిద్ధమవుతుందంటూ అమెరికా నిఘా వర్గాలు సూచిస్తున్నాయని CNN లాంటి వార్తా సంస్థలు నివేదించాయి. ఇక భుజంపై నుండి ప్రయోగించే క్షిపణుల సరుకును బీజింగ్ ఇప్పటికే పంపి ఉండొచ్చు అంటూ అమెరికా నిఘా వర్గాలు సూచిస్తున్నట్టుగా అమెరికా అధికారులు చెప్పినట్లు ది న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక కూడా చెప్తోంది. సైనిక వస్తువుల ఎగుమతి విషయంలో తాము ఎల్లప్పుడూ జాగ్రత్తతో బాధ్యతాయుతమైన వైఖరిని అవలంబిస్తున్నామని, తమ సొంత ఎగుమతి నియంత్రణ చట్టాలు, నిబంధనలు, అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా కఠినమైన నియంత్రణలు అమలు చేస్తున్నామంటూ చైనా ఆ నివేదికలను ఖండించింది. అమెరికా వార్తా సంస్థల వార్తలను తప్పుడు వార్తలుగా నిరాధారమైన వార్తలుగా చైనా కొట్టిపారేసింది. నిరాధారమైన నిందలను లేదా దురుద్దేశపూర్వక సంబంధాలను వ్యతిరేకిస్తామంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గోజియాకున్ ఒక సాధారణ వార్తా సమావేశంలో చెప్తున్నారు. చైనా ఇరాన్కు కీలక ఆర్థిక భాగస్వామి అని, అది మధ్యప్రాచ్య దేశం యొక్క చమురులో అధిక భాగాన్ని కొనుగోలు చేస్తుందని, అయితే ఆ దేశాల మధ్య అధికారిక సైనిక ఒప్పందం ఏదీ లేదని, బీజింగ్ ఈ రెండింటి మధ్య సంబంధాన్ని ప్రధానంగా లావాదేవీల సంబంధంగానే చూస్తుందంటూ చాలామంది విశ్లేషకులు అంటున్నారు. గల్ఫ్ దేశాలతో చైనాకు బలమైన ఆర్థిక సంబంధాలు కూడా ఉన్నాయి. అలాగే యుద్ధం జరిగినంత కాలం ఆ దేశాలపై ఇరాన్ చేసిన దాడులను చైనా విమర్శించింది. సో మొత్తం మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి చైనా రవాణా విమానం ఎందుకు తెహ్రాన్లో అడుగుపెట్టిందనడానికి సరైన నిర్ధారణ తెలియదు. అంటే ఇది సరుకు రవాణా విమానంగా చెప్తున్నారు. కేవలం అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో నష్టపోయిన ఇరాన్కు మానవతా సహాయం కింద చైనా ఈ విమానాలను పంపుతుందా, లేదా ఆ ముసుగులో ఆయుధాలను పంపుతుందా అనేది ఇప్పుడు పెద్ద అనుమానంగా కూడా వ్యక్తమవుతుంది. ఇరాన్కు
మద్దతు ఇచ్చి సైనిక సామాగ్రిని కనుక పంపితే 50% మరింత సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఇప్పటికే ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కొద్ది వారాల్లో బీజింగ్కు ఇరాన్ కొత్త వాయు రక్షణ వ్యవస్థను అందించడానికి సిద్ధమవుతుందంటూ నివేదికలు వచ్చిన తరుణంలో ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధమంటూ చైనా కొట్టిపారేస్తుంది. చైనా భుజంపై మోసే క్షిపణులను ఇస్తుందంటూ వార్తా నివేదికలు వచ్చిన నేపథ్యంలో ఇక వారితో సంబంధం ఉంది కాబట్టి వారు అలా చెప్తారని అనుకోరని, వారు అలా చేయరంటూ తన అభిప్రాయాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కానీ అదే నేపథ్యంలో ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ వ్యవహారం కొత్త పుంతలు తొక్కబోతోంది. చైనా తమ నౌకలను వెనిజులాకు పంపగలదు, వెనిజులా నుంచి కొనమని మేము వారికి చెప్పాం, మా వద్ద అదనపు ఉత్పత్తి సామర్థ్యం కూడా ఉంది, మేము కూడా వారికి చమురును అమ్ముతామంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. సో ఇదంతా ఒక ఎత్తు. ప్రస్తుతం చైనాకు చెందిన భారీ సరుకు రవాణా విమానం టెహ్రాన్లో దిగడంతో, అంటే కాల్పుల విరమణ జరిగిన 24 గంటలలోపే చైనాకు చెందిన 3వ సరుకు రవాణా విమానం ఇరాన్లో దిగడం ఇప్పుడైతే సంచలనంగా మారుతోంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఆయుధాలు సరఫరా చేస్తుందన్న అంశంపై వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం కూడా ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయట్లేదంటూ పేర్కొంటుంది. మరోవైపు మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు ముదురుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఇప్పుడు అనుమానాస్పదంగా ఉంది. ఇక చైనాపై అనేక అనుమానాలు, ఇప్పటికీ ఇరాన్కు సాంకేతిక సైనిక మద్దతు ఇస్తుంది, గ్లోబల్ ప్రభావాన్ని పెంచుకోవాలనే వ్యూహంలో అమెరికా చైనాల పోటీని కొత్త దిశలోకి తీసుకెళ్తుందనే రకరకాల అనుమానాల నేపథ్యంలో మరోవైపు ఏం జరగబోతుందనే ఆసక్తి కూడా నెలకొంది. ఇక తాజాగా ఈ చైనా రవాణా విమానం ఒకటి టెహ్రాన్లో దిగిందన్న వార్తలతో ఇప్పుడు మరింత ఆందోళన కలుగుతుంది. అయితే యుద్ధ సమయంలో ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేసినట్లు వస్తున్నటువంటి నివేదికలపై డొనాల్డ్ ట్రంప్ అయితే తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇక ఇరాన్తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని, ఆ దేశాన్ని సైనికపరంగా ఓడించామంటూ చెప్తున్నారు. యుద్ధం విషయంలో నాటో వైపు నుంచి అమెరికాకు ఎలాంటి సహాయం లభించలేదని, అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇప్పటివరకు జరిగిన దాడుల్లో దెబ్బతిన్న తమ రక్షణ సామర్థ్యాలను వేగంగా పునర్నిర్మించుకోవడానికి టెహ్రాన్ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో చైనా ఇరాన్కు భారీగా ఆయుధాలు సరఫరా చేసినట్లు కూడా అమెరికా నిఘా వర్గాలు గుర్తించినట్టుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే చెప్తున్నాయి. ఇక అమెరికా విమానాలు, డ్రోన్లను కూల్చడానికి ఇరాన్ చైనా సరఫరా చేసే ఆయుధాలు వాడుతున్నట్టుగా తెలుస్తోంది. క్షిపణి వ్యవస్థను వారం రోజుల్లో అవి టెహ్రాన్కి చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఈ ఆయుధాలను ఇతర దేశాల మీదుగా తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వార్తలను చైనా రాయబార కార్యాలయం మాత్రం ఖండించింది. ఇక ప్రస్తుతానికైతే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళికలు ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఈ భుజం మీద పెట్టుకొని షార్ట్ రేంజ్ మిసైల్స్ అంటారు. మనం ఇవి ఎక్కువ ఎక్కడ చూస్తామంటే సాధారణంగా ఆఫ్ఘనిస్తాన్లో లేదా సిరియా యుద్ధంలో మనం చూసాం. మిగతా కొన్ని ఈ ప్రాంతాల్లో మనము పాకిస్తాన్లో, బలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కుర్తా పైజామాలు వేసుకొని ఈ షార్ట్ రేంజ్ మిసైల్స్ మోసుకొని పోతుంటారు చూడండి, అట్లాంటివి. సో ఆ క్షిపణులన్నీ కూడా షార్ట్ రేంజ్ మిసైల్స్ అంటారు. అలాగే కొన్ని ఇతర క్షిపణులు, అంటే ఏదైతే నిఘా వ్యవస్థను అందించేవో ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా చైనా సరఫరా చేస్తుంది అనేది ఇప్పుడు ఒక ఆరోపణ, అమెరికా చేస్తున్న ఆరోపణ. అయితే ఈ వార్తలన్నీ కూడా చైనా క్లియర్గా ఖండిస్తుంది. ఎక్కడ చైనా ఇక డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ఇక్కడ నుంచి మేము సపోర్ట్ చేస్తామని చెప్పలేదు ఎక్కడ చైనా. అదొకటి ఫస్ట్. అండ్ అలాగే అసలు విషయం ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఆరోపణలు లేదా ప్రత్యారోపణల కిందకే మనం తీసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఎక్కడ నిర్ధారణ లేదు. చైనా విమానం టెహ్రాన్లో దిగిందనడానికి వస్తున్న వార్తల నేపథ్యంలో అది ఆయుధాలు మోసుకొచ్చిందా లేదా మానవతా సహాయం తీసుకొచ్చిందా అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ఆ ముసుగులో ఆయుధాలు కూడా తీసుకుని రావచ్చు, అది కూడా మనం నిర్ధారణ లేదు. కానీ అదిగో ఆ విమానం మాత్రం టెహ్రాన్లో దిగిందనే దానికి కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవి. రైట్, ఇది పక్కన పెడితే అసలు విషయానికి వద్దాం. ఇవన్నీ ఆరోపణలు ప్రత్యారోపణల కిందకే మనం పరిగణించాల్సి ఉంటుంది.
కొన్ని పత్రికలు రాసాయన్న వార్తల్ని చైనా ఖండించడం, చైనా రాయబారి ఖండించడం, లేదా చైనా నేరుగా ఇప్పటివరకు ఎవరి పక్షాన మేము లేము లేదా ఎవరికి సపోర్ట్ చేయము, ఇట్లాంటి మేము మా ఆయుధాల విషయంలో మేము చాలా కంట్రోలింగ్గా ఉంటాం, ఎవరికి ఊరికే తూతు మంత్రంగా మాట మాత్రంగా మేము ఆయుధాలు అమ్మము, మాకు చాలా కట్టుబడి ఉంటామంటూ చైనా చెప్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుందని మనకు తెలియదు. బట్ ఇండైరెక్ట్గా బ్యాక్ ఎండ్లో చైనా సపోర్ట్ ఉందనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాట. ఇది పక్కన పెడితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో హర్మూజ్ అసలు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఆయుధాలు అమ్ముతుందా, ఆయుధాలు తీసుకుపోయి అక్కడ సప్లై చేస్తుందా, సరఫరా చేస్తుందా అని పక్కన పెడితే హర్మూజ్ మీద చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు, ఇక హర్మూజ్ను ఖచ్చితంగా దిగ్బంధనం చేస్తామని చెప్తున్నాడు. ఇది మరికొద్ది గంటల్లో ఇది జరగబోతుంది. అంటే ఇవాళ సోమవారం, అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నైట్ అవుతుంది, బహుశా అక్కడ నుంచి యుఎస్ టైమింగ్ ప్రకారం మరి ఇవాళ రాత్రికల్లా, మనకి ఇక్కడ రాత్రికల్లా హర్మూజ్ను దిగ్బంధనం చేస్తామని చెప్తున్నాడు. సోమవారం నాటికి మళ్ళీ డెడ్ లైన్ పెట్టాడు ట్రంప్. సో హర్మూజ్ దిగ్బంధనం చేస్తే అందులో చాలా కండిషన్స్ ఉన్నాయి. హర్మూజ్ను దిగ్బంధనం చేస్తే ఏంటి పరిస్థితి అంటే, బ్లాకేడ్ ఎందుకు చేస్తున్నారంటే ప్రధానంగా ఇంటర్నేషనల్ జలాలు ఏవైతే ఉంటాయో, వాటర్స్ ఏవైతే ఉంటాయో, ఇంటర్నేషనల్ వాటర్స్లోకి ఇరాన్ వైపు నుంచి వచ్చే ఏవైతే నౌకలు ఉంటాయో వాటన్నిటిని తాము అడ్డుకుంటామంటూ అమెరికా చెప్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా ఇరాన్కు ఎవరైతే టోల్ ఫీజు చెల్లిస్తున్నారో చెల్లించొద్దు అని చెప్తుంది అమెరికా. టోల్ ఎందుకు కడుతున్నారు మీరు, టోల్ కట్టొద్దు, టోల్ కడితే మీ తోలు తీస్తామంటున్నారు. సో అది పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు అమెరికా చెప్తుంది ఏంటంటే, సరే హర్మూజ్ను హర్మూజ్ను బ్లాకేడ్ చేసి దిగ్బంధనం చేసి ఎవరికి ఇబ్బంది కలిగించే ఉద్దేశం అయితే అమెరికాకు ఉందా లేదా అనేది పక్కన పెడితే, కేవలం ఇరాన్ పోర్టు నుంచి వచ్చేటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో, ఇరాన్ పోర్టు నుంచి వచ్చే, మంచిగా వినండి, ఇరాన్ పోర్టు నుంచి అంటే ఇరాన్ దేశం కాకుండా ఏ దుబాయ్ నుంచో, యుఏ నుంచో, సౌదీ నుంచో, ఒమన్ నుంచో వచ్చేటువంటి ఓడల్ని లేదా నౌకల్ని ఎక్కడ అమెరికా అడ్డుకోమని చెప్తోంది. కేవలం ఇరాన్ సంబంధించిన హార్బర్లు, అంటే ఇరాన్ దీవుల నుంచి, ఖర్గు నుంచో లేదా ఇతరత్ర దీవుల నుంచో, ఇరాన్ కోస్టల్ ఏరియా నుంచి వచ్చేటువంటి నౌకల్ని మాత్రమే అడ్డుకుంటామని చెప్తుంది. అంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇరాన్ దగ్గర నుంచి ఎవరు కొంటారు, చైనా కొంటుంది. చైనా ఓడలు, చైనా నౌకలు తప్ప ఇరాన్ దగ్గర నుంచి ఎవరు చాలా తక్కువ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చెప్తున్న మాట, హర్మూజ్ను బ్లాకేడ్ చేస్తాం, దిగ్బంధనం చేస్తాం, లేదా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఇరాన్ నుంచి వచ్చే వాటిని అడ్డుకుంటామంటే దాని అర్థం ఏంటి, నేరుగా ఇక చైనా సంబంధించినటువంటి నౌకలను అడ్డుకుంటామని చాలా క్లియర్గా చెప్తోంది. మరి ఈ విషయంలో చైనా కూడా ఇప్పటికే చైనా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ హర్మూజ్ విషయంలో ఒకవేళ ఇరు పక్షాల నుంచి ఇంకా ఏమైనా చర్చలు కనుక చేయాలనుకుంటే తాము కూడా సహకరిస్తాము, అవసరమైతే ఇరువైపులా సరైన చర్చలు జరగాలి, మాట్లాడుకోవాలి, మిగతా మధ్యలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు కలగొద్దని చెప్తున్నారు. బట్ ఇంకా చైనా ఇంకా ఏం స్పందిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక్కడ ట్రంప్ బ్లాకేట్ చేస్తుందనడానికి నేరుగా చైనాకు సంబంధించిన వాటిని బ్లాకేట్ చేస్తాడు. ఇరాన్ వాళ్ళని ఏమనని ఇంకా నేరుగా ఇక్కడ చైనా వాళ్ళని బ్లాకేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి చైనా నౌకలకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మరి ఎటువైపు దారితీస్తుంది అనేది మాత్రం ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మరోవైపు అక్కడ నాటో దేశాలు అయితే ఎక్కడ సహకరించట్లేదు అమెరికా. కాబట్టి ఇక్కడ మరి ఓవైపు రష్యా, చైనా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తున్నాయని మాత్రమే వార్తలు. బాహటంగా మేము ఎక్కడ ఇరాన్కు సపోర్ట్ చేస్తాము, ఇరాన్కు డైరెక్ట్గా మేము రంగంలోకి దిగుతామని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఇవన్నీ తప్పుడు వార్తలు. బట్ సాంకేతికంగా అంటే టెక్నికల్గా లేదా ఇతరత్ర గూగుల్కి సంబంధించినటువంటి ఏదైతే జీపీఎస్ ఉందో దాన్ని అందిస్తున్నట్టుగా మాత్రమే వార్తలు ఉన్నాయి. ఇవి అమెరికా సంబంధించిన కొన్ని వార్తా సంస్థలు అయితే చెప్తున్నాయి. కానీ చైనా ఖండిస్తుంది. మరి యుద్ధం ఎలాంటి పరిణామాలకు చోటు చేసుకుంటుంది, ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఆయుధాల సంగతి పక్కన పెడితే హర్మూజ్ విషయంలో చైనా కనుక ఇబ్బంది కలిగితే చైనా ఎట్లా స్పందిస్తుందని మాత్రం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.